ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంలో మీకందరికీ శుభములు కలుగును కాక. ఈరోజు మన వాక్య భాగము ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. మన మాటల్లో, మన ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో, మన వాళ్ళు కూర్చొని మాట్లాడుకునే మాటల్లో అనవసరంగా దేవుని నామం మనం ఉచ్చరింపకూడదు, వ్యర్థంగా ఉచ్చరింపకూడదని దేవుడు మనకి ఆజ్ఞాపిస్తున్నారు. అలాగే 6వ అధ్యాయము చూసుకున్నట్లయితే, నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును నీ దేవుడైన యెహోవాకు భయపడి, మన మొక్కలమే భక్తిగా ఉంటే సరిపోదండి, మన పిల్లలు కూడా ఉండాలి, వాళ్ళ పిల్లలు ఉండాలి, తరతరముల వరకు దేవునికి భయపడి ఉండాలి. నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలన్నీయు ఆజ్ఞలన్నీయు నీ జీవిత దినములన్నిటినూ గైకొనచ్చు, నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు. మనం దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆయన ఆజ్ఞాపించిన కట్టడలను, తర్వాత ఆజ్ఞలను మనం గైకొనాలి అంట. ఎంతవరకు అంటే నీ జీవిత దినములన్నిటను. అలాగే నీవును నీ కుమారుణ్ణు నీ కుమారుని కుమారుణ్ణు అంటే చాలా వరకు ఏమని చేస్తున్నామంటే, మనం భక్తిగానే ఉన్నా మన పిల్లలు కొంతమంది భక్తిగా ఉండరు. ఆడపిల్లల వరకు అయితే ఉంటారు, కానీ మగపిల్లలు అయితే భక్తిగా ఉండరు కదా. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే, నీ కుమారుని భక్తిగా ఉంచమంటున్నాడు, నీ కుమారుని కూడా ఆ మార్గంలోకి తీసుకురమ్మంటున్నాడు. నీ కుమారుని కూడా అది మన బాధ్యత. దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, నీ బిడ్డల్ని, వాళ్ళ బిడ్డల్ని కూడా తీసుకురావాల్సిన బాధ్యత మన మీదే పెడుతున్నాడు. కానీ చాలా వరకు ఎలా ఉంటున్నారంటే, ఆడపిల్లలు ఉన్నంత భక్తిగా టీనేజ్లో ఉన్న పిల్లలు, మగపిల్లలు ఉండట్లేదు కదా. కానీ దేవుడు ఆ పని కూడా మనకే అప్పిస్తున్నాడు, మనము వాళ్ళని సరిచేయమని చెప్తున్నాడు. అలాగే 5వ వచనంలో చూసుకున్నట్లయితే, నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. మనము అదొక ఆచారంగా సండే మార్నింగ్ రాగానే టకటక తలకు పోసుకోవడం, మంచి బట్టలు వేసుకోవడం, పెర్ఫ్యూమ్స్ స్ప్రే చేసుకోవడము, చర్చికి వెళ్ళటము, వాక్యం వినటము, అది అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ని రిలేటివ్స్ని కలవటము, అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి వచ్చేసడం అయిపోయింది. ఈ సండే నా వర్క్ అయిపోయింది, ఇక నేను మిగిలిన రోజులన్నీ నావి, నా వర్క్ నేను చేసుకుంటా, నా ఎంజాయ్మెంట్ నాది. అలా కాకుండా దేవుడు ఏమంటే, నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమివలను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నువ్వు హృదయంలో ఉండవలను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి, మనము ఆచరించడం మాత్రమే కాదు, కానీ మన బిడ్డలకు కూడా వాటిని మనం చెప్పాలంట. నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవను నడిచినప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలను. ప్రతి నిమిషం కూడా, ఇంట కూర్చున్నప్పుడు మాత్రమే కాదు, త్రోవలో నడిచినప్పుడు మాత్రమే కాదు, పడుకునేటప్పుడు కాదు, ఎప్పుడైనా కూడా మన బిడ్డల్ని మనం సరిచేసేలాగా ఉండాలంట. ఎప్పుడు కూడా దేవుని గురించి వాళ్ళకి చెప్తూనే ఉండాలంట. తర్వాత నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలను. ఇది మనం చాలామంది చేసుకుంటాం కదా, దేవుని వాక్యల్ని మన ఇంటి మీద ద్వారబంధుల మీద మనం ఉంచుకుంటాం కదా. సరే, అలాగే ఏమంటే దేవుడు దాన్ని ఉంచుకోవటం మాత్రమే కాదు, దాన్ని చదువుతున్నామా మనం? జస్ట్ నేను పేస్ట్ చేసేసాను వాక్యం, మా ఇంటి ముందు వాక్యం ఉంది, మేము క్రిస్టియన్స్, మేము భక్తిగా ఉంటున్నాం, అది కాదండి. మీరు ఉంచిన వాక్యాన్ని మీరు చదువుతున్నారా? మనం చదువుకుంటున్నామా? మనము చదవాలి, మన బిడ్డలు కూడా చదవాలి. దేవుడు ఏం చెప్తున్నాడు, నువ్వు ఒక్కడు సరిగ్గా ఉంటే కాదు, నీ బిడ్డలు, వాళ్ళ బిడ్డలు, వీళ్ళందరినీ కూడా సరిచేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడును కాక. ఆమెన్.